హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే చాలా తినడానికి ఎంతో రుచిగా ఉండే ఎగ్ రవ్వ పులుసు చేసి చూపిస్తున్నానండి. మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి. మరి నేనైతే ఈ రవ్వ పులుసు చేసి చూపిస్తున్నాను. ఎగ్ రవ్వ పులుసు అండి. ఫస్ట్ నేను 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ పడతాయండి దీనిలోనూ, ఎందుకంటే ఎక్కువ గ్రేవీ ఉండాలి కాబట్టి ఉల్లిపాయ మనకి ఎక్కువ పడుతుంది. చూడండి, పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి, ఒక 6 ఉల్లిపాయలు పెద్దవి నేను కట్ చేసుకున్నానండి. ఇలా మూత పెట్టేసి మగ్గనిద్దామండి. బాగా మగ్గాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు వేస్తున్నానండి. నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేస్తే ఇంకా బాగా మగ్గుతుంది కదా. ఒకసారి కలుపుకుందామండి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకుందామండి. బాగా కలిపాక మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది. ఉప్పు ఉల్లిపాయ ముక్కలకు పట్టుకునేలాగా చక్కగా మనం శుభ్రంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. చక్కగా మగ్గాలండి. ఎర్రగా మగ్గితే ఈ విధంగా ఎర్రగా మగ్గాలి. చూడండి, అన్ని ఉల్లిపాయ ముక్కలు వేసినా మనకు మగ్గేటప్పటికి ఎంతో ఆవలేదు. చూస్తారా, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా చక్కగా ఎర్రగా మగ్గాలి. ఎప్పుడూ మగ్గేటప్పటికి ఎంత అవ్వదండి. అందుకే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి. సరిపడా పసుపు వేసాను నేను. కారం కూడా వేసేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా. కారం మనం తినేదాన్ని బట్టి సరిపడగా వేసుకోవాలి. మా కారం కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను 2 స్పూన్లు వేసి కొంచెం వేసానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, అందుకని నేను కారం 2 స్పూన్లు వేసి కొంచెం వేసాను. కొంచెం ఘాటు తక్కువ ఉంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. కారం మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి కదా. ఒక్కొక్కసారి కారం ఒక్కొక్కలో ఘాటు ఉంటాయి మిరపకాయలు, ఒక్కొక్కటి ఘాటు తక్కువ ఉంటాయి కదా. ఆ ఉండే ఘాటుతనాన్ని బట్టి మనం కర్రీస్లో కారం వేసుకుంటూ ఉండాలండి. కారం వేసాక ఆయిల్లో మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మగ్గాలండి. ఈ విధంగా మగ్గాలి. చక్కగా మగ్గితే బాగుంటుంది. కారం వేగాలి. కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి ఈ విధంగా పులుసు తీసుకుని పోయాలండి. దీనిలోనూ మరీ ఎక్కువ వేయకూడదు. చింతపండు రసం చక్కగా ఈ విధంగా పోసుకోవాలి, మరీ ఎక్కువ వేయకుండా. పోసుకొని కొంచెం ఉడకనివ్వాలండి. ఉడుకు పట్టాక ఇంకొంచెం సరిపడా వాటర్ కొంచెం పోసుకోవాలి. అలా వాటర్ పోసుకొని కొంచెం ఒకసారి కలుపుకున్నామండి. కలుపుకున్నాక బెల్లం ఆప్షనల్ అండి. మేము తీపి తింటాం కాబట్టి బెల్లం వేస్తాం, కానీ బెల్లం వేస్తే బాగుంటుంది. సరిపడగా బెల్లం వేసుకోవాలి. ఇలాగా అక్కర్లేదనుకుంటే మానేయచ్చు. ఎగ్స్ నేను ఒక 1/2 డజన్ ఉడకబెట్టానండి. ఎగ్స్ వేస్తున్నాను. ఇందులో వేసే ఎగ్స్కి వేపక్కర్లేదండి. వేపకుండా ఈ విధంగా ఉడకబెట్టేస్తేనే బాగుంటుంది. ఎగ్స్ చాకుతోటి ఘాట్లు పెట్టానండి. అలా ఘాట్లు పెట్టుకుంటే ఆ రసం లోపలికి వెళ్ళి ఎగ్ చాలా టేస్ట్ వస్తుంది అసలు. అందుకని మనం చాకుతో ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి ఎగ్స్. చూడండి, ఇలాగా ఘాట్లు పెట్టేసుకుని ఎగ్స్ వేసేయాలి. నేను 1/2 డజన్ ఉడకబెట్టాను కానీ 4 వేసానండి. ఇంకొక 2 కొంచెం
సరిగ్గా అంటే విడిపోయినాయి ఎగ్స్, అందుకని వేయట్లేదు. అది కర్రీ మొత్తం అయిపోద్దని నేను వేయలేదు. ఒక 2 గుడ్లు పక్కన పెట్టానంటే కొంచెం విడిపోయినట్టు అయినాయి. ఉడికేటప్పటికి 4 వేసాను. అందుకని కొత్తిమీర కూడా ఇలా దగ్గరికి ఉడకనిచ్చి కొత్తిమీర వేసేసుకోవాలండి చివరిలో. ఇదే ఎగ్ రవ్వ పులుసు అండి. ఎగ్ రవ్వ పులుసు అంటే ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది. రోజుకి చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇందులో రవ్వ పులుసు అంటే చింతపండు ఎక్కువ వేయకూడదండి. దగ్గరికి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కట్ చేసుకోవాలి. అదే దీని స్పెషల్ అనమాట. దగ్గరికి ఉడకనివ్వాలి బాగాను. ఇదే రవ్వ పులుసు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఏముంది ఎగ్ పులుసే కదా అనుకోకండి, మీరు ఎలా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. నేను అయిపోయిందండి, తీసేస్తున్నాను. చూడండి, ఎగ్ రవ్వ పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉందండి, సూపర్ టేస్ట్ ఉంది. మరి మా ఛానల్ మీ అందరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు మీరు తప్పనిసరిగా తెలియజేయండి. ఎగ్ రవ్వ పులుసు ఒక్కసారి తప్పనిసరిగా నేను చూపించిన విధంగా మీరు రెడీ చేసుకుని తిని చూడండి. తిని చూసి అప్పుడు నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.